సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నేను ఎక్కడున్నానో తెలుసా? వెనకాల రైల్వే స్టేషన్, ముందు శ్మశాన వాటిక, మధ్యలో వెలిసిన శ్రీ శ్రీ కట్టమైసమ్మ మహాకాళికామాత. ఎస్, హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఫలుక్నామాలో ఉంది అమ్మవారి ఆలయం. యాక్చువల్లీ నేను కూడా పుట్టి పెరిగింది హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అయినప్పటికీ కూడా ఇక్కడ ఇంత పవర్ హౌస్, ఒక శక్తివంతమైన కాళిక అమ్మవారు ఉన్నారని నాకు కూడా తెలియదండి. లైక్ 60 to 65 ఇయర్స్ నుంచే ఇక్కడ ఈ అమ్మవారు ఉందంట. అయితే పాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి చాలా ప్రాచుర్యానికి వస్తుంది. అయితే ప్రాంగణం చూసుకుంటే కూడా అంత సౌకర్యవంతంగా లేకపోయినా కూడా ట్యూస్డే, ఫ్రైడే మార్నింగ్, ఈవినింగ్స్ కూడా అసలు ఇసుక పోస్తే రాలనంత జనం ఉంటారంటండి. అండ్ ఈరోజు కూడా అంత జనం లేని రోజు అయితేనే నేను నీట్గా బ్లాగ్ చేయగలను అని డిసైడ్ అయ్యి ఈరోజు వచ్చాను. బట్ స్టిల్ ఈరోజు కూడా మీరు చూస్తున్నారు చాలా మట్టుకు ఫుల్గానే ఉంది టెంపుల్. అందుకే ఇంకా నేను టెంపుల్ లోపలికి కూడా వెళ్ళలేదు. కొంచెం జనాలు తగ్గిన తర్వాతనే వెళ్దామని. అండ్ ఇక్కడికి ఎంటర్ అయిన తర్వాత ఒకలాంటి భయం లోపల నుంచి ఉందండి, ఒకలాంటి టెన్షన్. బికాజ్ రావి చెట్టు, వేప చెట్టు అండ్ మర్రి చెట్టు పెద్దగా ఉన్నాయి. అసలు ఇంకేమి లేదు, చెట్టు కిందే అమ్మవారు అలా వెళ్తున్నారు. అమ్మవారిని ఒక్కసారి ఇక్కడ ఈ కాళిక అమ్మవారి దగ్గరకు వచ్చి కొబ్బరికాయ ముడుపు కట్టి మన కోరికను చెప్పుకుంటే వితిన్ 1 వీక్లో మన కోరికలు తీరిపోయి మళ్ళీ మనం మొక్కుకున్న మొక్కుని తీర్చుకోవచ్చు అంట. ఎస్, సో మీకు కూడా అలాంటి కోరికలు ఏమైనా ఉంటే డెఫినెట్గా ఇక్కడికి విజిట్ చేయండి. జనరల్గా మనం ఆరతి అంటే అమ్మవారికైనా ఏ దేవుడికైనా ఎలా ఇస్తాము? నెయ్యి దీపమో లేకపోతే నూనె దీపంతోనే వెలిగిస్తాం కదా. ఇక్కడ అమ్మవారికి అలా కాదు. మరి ఎలా వెలిగిస్తారు? కోరికల్ని ఎలా అమ్మవారికి చెప్పుకోవాలి? ముడుపు ఎలా కట్టాలి? అసలు ఈ అమ్మవారి ప్రాధాన్యత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, ఈ శక్తి ఎలా వచ్చింది, ఎప్పటి నుంచి ఉంది, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో డెఫినెట్గా వీడియోని ఎండ్ వరకు చూస్తే ఫుల్ టు లాభం మీదే, నా మాట నమ్మండి. మరి ముందుగా అయితే అమ్మవారి దర్శనానికి వెళ్దామా? రండి. పవన్ గారు, వీరి కుటుంబమే దాదాపుగా 2-3 జనరేషన్స్ నుంచి అమ్మవారికి అర్చకులుగా ఉంటూ సేవలు చేస్తూ ఉన్నారు. సో యాక్చువల్గా నమస్తే పవన్ గారు. నమస్తే. అయితే నేను కూడా ఓల్డ్ సిటీ అమ్మాయినండి, పుట్టి పెరిగింది ఓల్డ్ సిటీలో అయినా కూడా ఇక్కడ ఇంత పవర్ హౌస్ శక్తి అమ్మవారు ఉన్నారని, కాళీమాత ఉన్నారని నాకైతే ఐడియా లేదు. సో ఇప్పుడు తెలుసుకొని అయ్యో నేను ఎట్లా తెలుసుకోలేదు, ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యాను అని చెప్పి నేను వీడియో చేద్దామని డిసైడ్ అయ్యి ఇక్కడికి వచ్చిన. అమ్మ ఇక్కడ దగ్గర 75 ఇయర్స్ టెంపుల్ ఇది. 3 గుళ్ళు ఉన్నాయి. కట్టమైసమ్మ, ఎల్లమ్మ, కాళికామాత ఉన్నది. దాదాపు దగ్గర బోనాలు వచ్చినాయి అంటే బాగా జాతర బాగా అవుతుంది ఇక్కడ. స్పెషల్గా అంటే అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం కానీ బయట నుంచి బాగా పబ్లిక్ వచ్చి జాతర జరుగుతుంటుంది. ఇంకోటి మనకి 7 o'clockకి సండే 7 o'clock అభిషేకం ఉంటుంది. మార్నింగ్ అభిషేకం 45 minutes అభిషేకం ఉంటుంది. అప్పటి నుంచి అభిషేకం కూడా ప్రత్యేకంగా చేస్తారంట కదా, రకరకాల పళ్ళతో, ఫ్రూట్ జ్యూస్ తోటి కానీ పాలు పెరుగు తోటి కానీ 45 minutes కలిసి చూడడానికి 300 members వస్తుంటారు అభిషేకం చూడడానికి అంతమంది. ఇంకోటి మనకి ఇక్కడ గుడికాడ ముడుపు కట్టిరంటే మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కానికే కానీ, పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు కానికే కానీ, దేని గురించి అయినా మొక్కు కట్టుకొని 5 weeks తిరగాల్సి వస్తుంది ఇక్కడ ఖచ్చితంగా. ఇంకోటి 3 అమావాస్యలు 5 weeks తిరిగితే ఖచ్చితంగా కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఓకే, సో ఒకసారి ముడుపు కట్టి అమ్మవారి దగ్గర కోరిక చెప్పుకొని 3 అమావాస్యలు, 5 శుక్రవారాలు కానీ, మంగళవారాలు కానీ, ఆదివారాలు కానీ తిరగాల్సి వస్తుంది. ఇంకోటి మనకి స్పెషల్గా ఏంటంటే ఏమున్నా కూడా అంటే ఇప్పుడు మనకి పిచ్చిగా కొందరు చేస్తుంటారు టెన్షన్ మెంటల్గా కానీ ఇక్కడికి వచ్చినాక ఒక 5 minutes కూర్చొని ఇక్కడ ఏమైనా ఉన్నా కూడా చూసి చెప్పి పంపిస్తుంటారు. ఏదన్నా కూడా క్లియర్ అవుతుంటారు. ఇక్కడ ఏం టెన్షన్ ఉన్నా కూడా అట్లా కూడా భావన ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మెంటల్ గా డిస్టర్బ్ అయిన వాళ్ళని, డిప్రెషన్ లో వెళ్ళిన వాళ్ళు కూడా ఈ టెంపుల్కి వచ్చి, ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని చూసి దండం పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు ఇక్కడ స్పెండ్ చేయగలిగితే
అంతా కూడా నయం అయిపోతుందండి. ఇది ఎగ్జాజరేట్ చేసి చెప్తున్న విషయం కాదు, మీరు పర్టికులర్గా వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ 3 చెట్లు కలిసి ఉన్నాయి కదా, 3 చెట్లు కలిసి ఉంటాయి. ఒక్క చెట్టే మర్రి చెట్టే మనకి గుడి టెంపుల్ మొత్తం కవర్ చేస్తుంది. 75 years టెంపుల్, అది చాలా పాత చెట్టు అది. ఇంకోటి మనకి ఈడ నరదిష్టి ఏమైనా ఉన్నా కూడా బురద గుమ్మడికాయల దీపం పెట్టడం అమావాస్య రోజు, అది స్పెషల్ గా. అది ఇంకోటి మనకి ఏమున్నా కూడా నజర్ ఉన్నా కానీ ఏదున్నా కానీ బురద గుమ్మడికాయల దీపం పెట్టిన తర్వాత ఆ రోజు 5 weeks కూడా కంపల్సరీ తిరగాలి. ఖచ్చితంగా మన ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమైనా ఉన్నా కూడా నెరవేరిపోతాయి. అది రైట్. సో 5 ఆదివారాలు కానీ 5 మంగళవారాలు కానీ అయితే మంగళవారాలు శుక్రవారాలు ఇసుక పోస్తే రాలనంత జనం ఉంటారంట. ఇంకా అమాస రోజు కూడా బాగా జనాభా ఉంటారు. జనరల్ గా అమాస రోజు కేరళ నుంచి బస్సు కట్టుకొని వస్తుంటారు ఇక్కడికి. కేరళ నుంచి బస్సు కట్టుకొని, ఎందుకంటే మనకు నోపాలకు ఉంది కాబట్టి, ఓల్డ్ సిటీలో ఉంది కాబట్టి వాళ్ళకి దాదాపు ఎక్కువ మందికి తెలియదు. ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో మనకి రీల్స్ లా కానీ సాంగ్స్ లా కానీ మనం చెప్పడం వల్ల కొంచెం ఇంకా రిలీజ్ అయితే చాలా మంది భక్తులు వస్తున్నారు. యూత్ ప్రజెంట్ ఇంకా యూత్ వస్తున్నారు. ఇక్కడ పక్కకే లోకల్ ట్రైన్ ఉన్నది, సికింద్రాబాద్ నుంచి కానీ లింగంపల్లి నుంచి కానీ మలక్పేట నుంచి కానీ దగ్గరనే పక్కకే రైల్వే స్టేషన్, ఆడ దిగేసి ఇక్కడ ఫలకనామ గుడి ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకా నెక్స్ట్ ట్రైన్కి పోవాలి. నేను అదే అడగబోతున్నాను. వెనకాల రైల్వే స్టేషన్, మధ్యలో అమ్మవారు, శ్మశానం ఉన్నది. అప్పట్లో బాగా భయపడేది, శ్మశానం ఉంది అని చెప్పి ఇక్కడ రాకపోతే. అమ్మవారు కూడా చూడడానికి ధైర్యం చాలతలేదండి, భయం వేస్తుంది. అంటే ఇప్పుడు ఇక బాగా సోషల్ మీడియాలో మనం పెడుతున్నాం కాబట్టి, ప్రచారం చేస్తున్నాం కాబట్టి దాంతో బాగా వస్తున్నారు, భక్తులు వస్తున్నారు. ఇంకోటి జాతర కూడా ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. ఆట ఏదైనా కూడా కోసుకొని, బోనం కూడా ఆదివారం బోనాలు అయితేనే ఉంటాయి. ఇడికి బోనాలు తెస్తుంటారు, బోనాలు ఎక్కిస్తూనే ఉంటారు, ఒడి బియ్యాలు పూస్తుంటారు, అమ్మవారికి చీర గాజులు ఎక్కిస్తుంటారు. ఏదైనా కోరికలు కోరుకున్న తర్వాత మొక్కులు ఎట్లా తీర్చుకోవాలి, బోన ప్రకారంగా, ఆట ప్రకారంగా, కొడి ప్రకారంగా ఇక్కడ తీర్చేస్తుంటారు. మనకి ఇంకోటి స్పెషల్ గా ఏంటంటే మందుతోనే ఆరతిస్తారు ఇక్కడ. అది నాకు చాలా స్పెషల్ అనిపిస్తుంది. జనరల్ గా ఇక్కడ ఇయ్యరు, ఇక్కడ మనకి మందుతోనే ఆరతిస్తారు అమ్మవారికి. ఎవరైనా మంది తెచ్చినా కూడా స్పెషల్ గా మనం పోసి అమ్మవారికి ఆరతి ఇచ్చి, ఆరతి దీపం ప్రకారంగా పోయిస్తారు. అది స్పెషల్ గిడ. అంటే దాని వెనకాల ఏమైనా రహస్యం ఉండొచ్చు కదా, అట్లా ఎందుకు స్టార్ట్ చేశారు? ఏమన్నా అమ్మవారికి ఇష్టం ఎక్కువ మందు, బ్లడ్. కాళికామాతకి శ్మశాన కాళి అంటారు అమ్మవారిని. ఎదురుగా ఆడ జాతర అవుతుంటది, ఈడ జాతర అవుతుంటది అమ్మవారికి. మీకు ఎప్పుడైనా కల్లోకి రావడం, మాట్లాడడం అట్లా చెప్తుంటారు కదా, అట్లా ఏమన్నా స్పెషల్ గా ఏంటంటే ఎప్పుడైనా మనకి బాధ కలిగినప్పుడు కానీ అమ్మవారు తలుచుకుంటే కళలు వచ్చిపోతుంటది అమ్మవారు. ఈ అమ్మ ఏదైనా చేయాలనుకున్నా కూడా అమ్మ చెప్పిన తర్వాతనే మేము చేయాల్సి వస్తుంది. ఆ అమ్మ ఇచ్చేడువిలుగా చేస్తే మాకు అయితే ఏది ఉన్నా కూడా అమ్మవారిని ఆజ్ఞ తీసుకొని మేము ముందు పోతుంటాము. అంటే మీకు ఎట్లా తెలుస్తుంది? అంటే ఎవరికైనా రావడము, ఎవరైనా వచ్చి చెప్పడము, అమ్మవారు పే మీదకి వచ్చి చెప్పడము, అట్లా అమ్మవారు చెప్పిన తర్వాత అట్లా ఇప్పటిదాకా ఏమేమి చేసిండ్రు మీరు? ఏంటంటే స్పెషల్ ఏంటంటే ఇక్కడ అమ్మవారికి జాతర జరిపించుకోవాల్సి వస్తుంది అని అమ్మవారు జాతర కోరుతుంది అమ్మవారు. అప్పటి నుంచి మేము అన్నదాన కార్యక్రమం నుంచి అమాస జాతర జరుపుతున్నాము. అమాస రోజు దాదాపు దగ్గర ఒక 15,000 మంది ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని పోతారు. ప్రతి అమాసకి 1 month ఒకసారి అమాస వస్తుంది. దాదాపు బస్సులు కట్టుకొని వస్తుంటారు. ఇక్కడ ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయి ఉంటుంది. మంచిగా వచ్చి దర్శనం చేసుకొని 5 చుట్లు తిరిగి, అమ్మవారి చుట్లు 5 చుట్లు తిరిగి దర్శనం చేసుకొని పోతారు. ఒక్కసారి అమ్మవారి గుడిలా అగుడు అంటే కాలు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకా పోపుది కాదు, అరే అమ్మవారిని చూసుకుంటేనే ఎడు ఉండాల్సి వస్తుంది. చాలా మంది ఎక్కువ శాతం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చూసుకుంటేనే మొక్కుకుంటేనే పోతుంటారు. ఇంకోటి ఏంటంటే ఒక్కసారి వచ్చినామంటే మళ్ళీ రాబుద్ది అవుతుంటది అమ్మవారి టెంపుల్కి. ఈ అమ్మవారి టెంపుల్కి ఒక్కసారి వచ్చినామంటే మళ్ళీ పోవాలి, దర్శనం చేసుకోవాలి అని చెప్పి అనిపిస్తుంటది మనసు. ఈ టెంపుల్ వీళ్ళు మొత్తం విలేజ్ లెక్కనే ఉంటుంది. మనకు ఉన్నది ఓల్డ్ సిటీలా, మొత్తం విలేజ్ లెక్క ప్రశాంతంగా, ఏం సౌండ్ లేకుండా ప్రశాంతంగా చెట్టు కింద కొంచెంసేపు అమ్మవారిని చూసుకొని మొక్కుకొని పోతుంటారు. అట్లా అంటే ప్రత్యేకంగా తనని చూసాను కదండి, జోగినీళ్ళు ఇక్కడ ఉండడానికి గల ఏ ఆలయంలో కూడా ఉండరు, కనిపించరు మనకి ఇట్లా ఆరతిస్తూ బొట్టు పెడుతూ. సో వాళ్ళు ఉండడానికి గల కారణం ఎందుకంటే ఇక్కడ ఆడవులు ఎక్కువ శాతం ఆడవులను మెచ్చదు అమ్మవారు. ఎక్కువ శాతం జోగినీలు కానీ, శివసత్తులు కానీ, ఇక్కడ యువకులు కానీ అట్లా అమ్మవారు సేవ ఎక్కువ కార్యక్రమం చేస్తుంటారు అనమాట. ఎక్కువ శాతం ఇక్కడ చాలా మంది ఈ జోగినీలు, శివసత్తులు ఉంటారు. నేను పంతుల్ని నేను ఉంటాను. మొత్తం కార్యక్రమం 4 దిక్కుల అందరూ మేము
ఉంటాం అమ్మవారు. మిగతా ఆచారాలు కూడా అందరు అమ్మవార్లకి దేవుళ్ళకి ఉన్నట్టే ఉంటాయి. డిఫరెంట్ అమ్మవారి కాళీమాత కానీ డిఫరెంట్. ఇక వేరే దుర్గామాతకి అక్కడక్కడ మన లక్ష్మీదేవి కాళ్ళకి ఉంటారు. ఇక మనకి పూజలు అక్కడ ఉన్నట్టు ఉంటాయి. ఇక్కడ హోమాలు కానీ ఆరతి ఇప్పుడు వాటర్ తో ఆరతిస్తామన్నారు కదా, అది చాలా డిఫరెంట్. దీపము 24 hours ఉంటుంది. దీపము అఖండ దీపం 24 hours ఉంటుంది. ఈ టైం దగ్గర అప్పటి నుంచి అమ్మవారిని పెట్టినప్పటి నుంచి దీపం అట్లనే ఉంటుంది. మనం ఎప్పుడు ఎన్నడూ పోకుండా కూడా ముట్టిస్తూనే ఉంటుంది. ఇంకోటి ఇక్కడ ఓల్సీటీలో ఒకసారి వరదలు వచ్చినాయి. ఇక్కడ ఫలక్నామా బ్రిడ్జి కొట్టుకొని పోయింది అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మొత్తం అమ్మవారి దాకా నీళ్ళు వచ్చినాయి. దీపము దాని తెల్లారు చూస్తే ఉన్న దీపం అట్లనే వెలుగుతుంది. ఇట్లా వాటర్ పోయేది ఫ్లో అయితేనే ఉన్నది, దీపం అట్లనే ఉన్నాయి. అంత పెద్ద తుఫాన్ వచ్చి పెద్ద బ్రిడ్జ్ కొట్టుకొని పోయినా కూడా ఇక్కడ దీపాలు అట్లనే ఉన్నది. ఆ అమ్మవారు అప్పుడు చెప్పి ఇక్కడ బస్సువాసులు కూడా చాలా మటుకు బోనాలు చేయడం కానీ ఏదన్నా కూడా కార్యక్రమం ముందుకు రావడం కానీ చేస్తుంటారు. దగ్గర మనకి పబ్లిక్ వచ్చి కూడా మనకి రైస్ బ్యాగ్ ఏమైనా ఉన్నా కూడా అందిస్తారు, పప్పు ఉప్పు ఏమైనా ఉన్నా కూడా అందిస్తారు. దాని ప్రకారంగా మనం అన్నదానం 10 years నుంచి డాడీ తీసుకుపోతున్నాడు. ఆ 10 years నుంచి అప్పుడు 50 kgs వేస్తే తినండి అని అంటుండే. ఇప్పుడు ఈ 2.5 గంటలు వేసినా కూడా సరిపోతలేదు అన్నం. అంత దాదాపు జనం వస్తుంది. అంత అన్నం అంటే ఫుడ్ దొరకడమే ఎక్కువ అదృష్టం అని చెప్పి భావిస్తారు ఇక్కడ. నాకు ఇప్పుడు కుంకుమ పెట్టారు, దానిపైన మషి నల్లబొట్టు నజరు. మనకి ఏంటంటే అమ్మవారి కాడ కాళీమాత కాడ ఏదున్నా నజరు జల్లి కొట్టేస్తుంది ఇక్కడ ఏదన్నా కూడా. అందుకనే మేము ఏదున్నా కూడా అమ్మవారి దీపం అఖండ దీపం నుంచి నల్లబొట్టి తీసి అందరికి తీసి 1 day మొత్తం పబ్లిక్ ఎంతమంది పబ్లిక్ వస్తే అంతమందికి పబ్లిక్ నల్లబొట్టు పెడుతుంటాం. ఆ నల్లబొట్టు అంటే ఒక మనిషిని చూసినప్పుడు ఆ నల్లబొట్టు నజర్ మొత్తం ఆ నల్లబొట్టు మీదకి పోతుంది అనమాట. ఆ నల్లబొట్టు దానికి స్పెషల్ గా ఇక్కడ పెడతారు ఫలక్నామా కాళీమాత అక్కడ. పవన్ గారు, జనరల్ గా మీలాంటి భక్తులు లేదంటే మీలాంటి అర్చకులు ఎదుటి వాళ్ళని చూడంగానే వీళ్ళది ఏంటి అన్నది అర్థమవుతుంది అంటారు. అట్లా మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏంటంటే అందరికి ఒకటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటంటే అందరికి ఒకటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ టెన్షన్ మెంటాలిటీ ఒక్కొక్కరు ఉంటుంది కాబట్టి మనం ఈజీగా కనబెట్టే విషయం. ఎందుకంటే ఒక్కరిద్దరు రారుగా ఈ టెంపుల్కి కొన్ని వేల మంది వస్తారు కాబట్టి మేము జల్లి ఐడెంటిఫై చేసి మేము ఏ ప్రాబ్లం ఉంది, ఏ ప్రాబ్లం వల్ల ఏ పూజలు చేస్తే తీరిపోతుందో దాని ప్రకారంగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ అట్లా పూజలు కూడా ఉంటది ఏమన్నా కూడా దాని ప్రకారం. మనకి ఏంటంటే ఇంట్లో బాగాలేకున్నా కూడా మనకు అమ్మవారికి అభిషేకం చేసి అమ్మవారి పేరు మీద పడ్డ పసుపు నీళ్ళని మేము ఇస్తాము. ఆ పసుపు నీళ్ళని ఇంట్లో చల్లుతా కూడా మనకేం కలలు నైట్ పూట ఎక్కువ శాతం కలలు వస్తాయి అని చెప్పి కొందరు ప్రాసెస్ ఇక్కడ వచ్చేస్తుంటారు. ఆ ప్రకారంగా కానీ మళ్ళీ ఇంకా నజర్ నా మీద నజర్ ఉన్నది, నేను షాప్ పెట్టినా కానీ నాకు గిరాక్ అయితే లేదని చెప్పి కొందరు ఉంటారు. ఇక్కడ అమ్మవారి నిమ్మకాయలు ఇచ్చి పూజ చేసి ఇంటికి షాప్కి కట్టిస్తాము. ఇంకా బురది గుమ్మడికాయ కూడా ఇక్కడ పూజ చేసి ఇంటికి కట్టిపిస్తాము. నజర్ గిజర్ ఏమన్నా కూడా బురది గుమ్మడికాయకి వెళ్ళిపోతుంటది. మనకి ఈడ కూడా ఏది ఉన్నా కూడా ప్రాసెస్ హోమం, చెండు హోమం కానీ ఏది ఉన్నా కూడా అన్ని ఇక్కడ అమ్మవారికి నడుస్తూనే ఉంటాయి. ఎదురుగా యాటలు గీటలు ఏమున్నా కూడా ఆదివారం బోనాలు యాటలు పూసుకుంటూనే ఉంటారు. ఇక్కడ జాతర అవుతుంటాయి. ఏది ఫంక్షన్ అయినా కూడా ఇక్కడ వాహనాల పూజలు కూడా నడుస్తూనే ఉంటాయి అమ్మవారి కాడికి. 4-wheeler 6-wheeler కూడా పెద్ద బండ్లు వచ్చి ఇక్కడ పూజ చేసుకొని పోతుంటది. అయితే మెయిన్ డేస్ ఏంటి అమ్మవారి దగ్గర? లైక్ మంగళవారం, మెయిన్ డేస్ ఆదివారము, మంగళవారం, శుక్రవారం. ఆదివారం ఎక్కువ స్పెషల్ గా ఆదివారం అభిషేకం ఉంటది. వీక్ కి 1 time ఉంటది. ఆదివారం ఉంటది. 7 o'clock అభిషేకం స్టార్ట్ అయిందంటే 10 o'clock దాకా అలంకరణ అయిపోతుంది. 10 o'clock నుంచి ఆరతి స్టార్ట్ అయిందంటే దాదాపు నైట్ 10 o'clock దాకా ఆరతిలు అయితేనే ఉంటాయి. పబ్లిక్ వస్తూనే ఉంటారు, ఆరతిలు అయితేనే ఉంటాయి, పూజలు అయితేనే ఉంటాయి. అందుకే నేను కొంచెం రద్దీ లేని రోజు రావాలనుకున్నాను కానీ బట్ ఈ రోజు కూడా అసలు జనాలు ఫుల్ గా ఉన్నారండి. అంతా అమ్మవారి దయ మా సుమన్ టీవీ ప్రేక్షకుల మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే అక్క. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు? నేను ఇక్కడ నా చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాను. ఓకే, ఇక్కడే సేవ చేసుకుంటున్నాను. ఇక్కడనే సేవ చేస్తాం. మేము ఇక్కడనే ఉండేది. నా ఫ్యామిలీ మొత్తం ఇక్కడనే ఉంటుంది. ఇక చిన్నప్పటి నుంచి అమ్మవారి గుడికి రావడము, దాని తర్వాత ఇక జోగినిగా మారడము,
అమ్మవారికి అంకితం అవ్వడం జరిగింది ఈ గుడికి. ఓకే, ఫ్యామిలీ అంటే మీ పేరెంట్స్తోనే పేరెంట్స్తోనే ఉంటాను. సో వాళ్ళ ద్వారానే మీరు వాళ్ళ ద్వారానే ఈ గుడికి నేను జోగిని లేక అమ్మవారికి అంకితం చేసేసారు. అమ్మవారికి అంకితం అవ్వడం జరిగింది. సో మీకు ఇక్కడ స్పెషాలిటీ మీకు ప్రత్యేకంగా ఏమనిపిస్తుంది అమ్మవారి ఇక్కడ స్పెషాలిటీ అని అంటే ఇప్పుడు చూడండి, ఆదివారం పూట అమ్మవారికి అభిషేకం అయితే ఆదివారం పూట అమావాస్య పూట అయినా ఏ గుడిలో కూడా ఒక జోగిని వచ్చి గుడిలో ఉన్న వాళ్ళకి బొట్టు పెట్టి అట్లయితే జరగడం జరగదు. ఈ గుడిలో ఏంటిది అని అంటే ఒక సాంప్రదాయం ప్రకారంగా మేము ఫాలో అవుతాం. మన పాత కాలం నుంచి అయినా కానీ ఒక ఆడబడుచు గుడికి అని అంటే మన ఇంటికి వచ్చినప్పుడైనా కానీ గుడి మనకి ఇంటితో సమానం. ఒక జోగిని అవన్నీ ఒక ఆడబడుచు అనేది బొట్టు పెట్టి కుంకుమ పెట్టి మనకు లోపలికి స్వాగతిస్తుంది. అట్లనే ఈ గుడిలో నేను అనేది భక్తులందరికీ బొట్టు పెట్టి మేము అమ్మవారికి స్వాగతం చేయడం. దాని తర్వాత అమ్మవారి దగ్గర వచ్చిన భక్తులు ఎవరైనా ఉండని ఒక జోగిని బొట్టు పెట్టినా కానీ ఒక జోగినితో దివ్యనార్తి తీసుకున్నా కానీ అది జరుగుతుందని అనుకుంటారు భక్తులు చాలా మంది. ఇక అట్లనే నా దగ్గర వచ్చి ఒక జోగిని అమ్మవారికి అంకితమైన ఈమె అమ్మవారితో సమానం అని అనుకొని వచ్చి ఇక్కడ బొట్టు పెట్టుకొని ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ కష్టాలని చెప్పడం జరుగుతుంది మాకు. అట్లా చెప్పడం జరగడం వల్ల కోరికలు తీరిన తర్వాత వచ్చి మీతో మళ్ళీ షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. చాలా మంది షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంటి విషయం ఉండని, సంతానం గురించి, పెళ్లి కానోళ్ళు ఉండని, ఏదైనా షాప్స్ వాళ్ళ షాప్స్ నడవకపోవడం వల్ల ఇట్లా నడుస్తలేదని అనడం వల్ల ఇట్లా మాతో నుంచి డిప్రెషన్ అయిన వాళ్ళు కూడా మాతో వచ్చి ఇక చర్చించడం జరిగింది. అదంతా అమ్మవారికి మేము చెప్పడం జరగడం వల్ల అమ్మవారికి మేము వేడుకుంటాం కదా, మేము ఆరతిచ్చేటప్పుడు పూజ చేసుకునేటప్పుడు అందరూ మంచిగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. అట్లా అప్పుడు వాళ్ళకి అయ్యే కోరికలు మంచిగా అయిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి చెప్పడం జరుగుతుంది. మాకు అమ్మ ఇట్లా అయ్యింది, మీ వల్లనే మీరు అమ్మవారితో అంకితం చాలా మంచిగా ఉందమ్మా అని అనడం జరుగుతుంది మాకు. అట్లా ఇంకా ఈ గుడిలో థ్యాంక్ యూ అండి. మనతో పాటు వినీత్ గారు అండ్ టీం ఉన్నారు. అయితే నిజానికి అంత సౌకర్యాలు లేకపోయినా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లాస్ట్ వీక్ అమావాస్య రోజు 10,000 మెంబర్స్ వరకు వచ్చారంట. 10,000 అబౌవ్ వరకు అన్నదానం వచ్చారంట. అండ్ ఇప్పుడు డెవలప్ అవుతున్న టెంపుల్ కాబట్టి ఎలాంటి అరేంజ్మెంట్స్ ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ చేద్దాం అనుకుంటున్నారు? ఎంత హ్యూజ్ క్రౌడ్ వచ్చినా మా వంతు మేము మంచిగా ఇస్తాము. ఏ పబ్లిక్ ఏ ఇబ్బంది కాకుండా మంచిగా దర్శనం చేసి పంపిస్తున్నాము. ఏదున్నా పబ్లిక్కి ఇబ్బంది కాదు. అంతా అమ్మవారి దయ, అంతా అమ్మవారే చూసుకుంటుంది. అందరూ వచ్చిన వాళ్ళందరూ మేము ఇది అనుకున్నాం, ఇది అయినా అని చెప్పి 2 weeks లో వచ్చేస్తున్నారు. విజయవాడ నుంచి మొన్న నవరాత్రిలప్పుడు విజయవాడ నుంచి వచ్చారు పబ్లిక్, సిద్దిపేట నుంచి, మెదక్ నుంచి వస్తున్నారు. అన్న మేము ఇక్కడ ఒక 5 minutes కూర్చుంటాం అన్నాడు. ఎక్కడ నుంచి అన్న సిద్దిపేట నుంచి వస్తున్నాం అన్నాడు. అన్న వేరే భక్తుల్లో కూడా కొద్దిగా టైం అయినా చాలా జనం వస్తున్నారు కదా, పబ్లిక్ రొటేషన్ అవుతుంటేనే కదా వేరే దర్శనం కూడా ఛాన్స్ ఉంటుంది. ఒక మీరు వేరే రొటేషన్ అవుతుంటే వస్తారా ఫుల్ పబ్లిక్. దర్శనం రోజు అయితే 24 hours దర్శనం అయింది మొత్తం. టైం లేకుండా మేము అందరం మొత్తము చాలా టైర్డ్ అయిపోయి అయినా మాకు అమ్మవారు అంత శక్తి ఇస్తుంది. మాకు ఇక్కడ ఉండి వాలంటీర్ చేసి పవన్ పచ్చి నీళ్ళు కూడా ముట్టుకోడు. 24 hours అక్కడనే 24 hours ఇక్కడికి వచ్చినామంటే మాకు టైం సరిపోదు. మాకు దొరికే సాటర్డే సండే వీక్ ఆఫ్. యాక్చువల్ మేము ఐటీ ఎంప్లాయీస్ మేము అంటే ఎంఎన్సీ లేదు. సాటర్డే సండే దొరికేది మాకు వీక్ ఆఫ్. ఆ వీక్ ఆఫ్ కూడా ఇక్కడ ఎట్లా అయిపోతుందో మాకు అర్థమైతలేదు అసలు అమ్మవారి దగ్గర. మీరందరూ ఆ పవర్ తీసుకొని యూత్ పవర్ చూపిస్తున్నారు కాబట్టి అమ్మవారు మనదే ఉందిలేండి, ఆమెనే డెవలప్ చేసుకుంటా వెళ్తుంది రోజు రోజుకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ గుడి మొత్తాన్ని పులికి పుచ్చుకొని అంటారు కదా, ఆ మాత్రంగా తీసుకొని డెవలప్ చేసింది మన జగన్ గారే. నమస్తే జగన్ గారు. సో జగన్ గారు చెప్పండి, ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ చేయబోతున్నారు? రోజు రోజుకి భక్తుల రద్దీ కూడా అమ్మవారి దగ్గర పెరిగిపోతా ఉంది కదా. అవును, అయితే ఇది ప్రతిష్టాపన వ్యవస్థాపకుడు మా నాయన గొల్లు పెంటయ్య అని మా నాయన. ఆయనతో పాటు నేను కూడా చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఒక 8 ఏళ్ళ ముందు అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఏంటంటే ఒక 50 కిలోల నుంచి స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఒక 250 కిలోలు వేసినా కానీ పబ్లిక్ అంతా మేము మెయింటైన్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు అయితే దాతలు మాత్రం లేకుండా ఇప్పుడు కొద్దిగా దాతలు వస్తుంది. ఆ దాతలు తీసుకొని ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాకు పబ్లిక్ ఎక్కువైతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇటు సైడ్ ఒక 80,000 ఖర్చు పెట్టి రైల్వే ల్యాండే కొద్దిగా సాఫ్ చేయించినాను. వాళ్ళు కూడా చేయించుకోమని చెప్పారు. ఈ జాగా మాకు వాళ్ళు ఇచ్చిర్రు అనుకుంటే లీజుకి ఇచ్చినా పర్వాలేదు, ఏ రకంగా మాకు ఇచ్చినా వాళ్ళతోని మాట్లాడి కొద్దిగా డెవలప్మెంట్ చేయాలని ఒకటి ఉంది.
ఇంకోటి ఏంటంటే షెడ్ వేస్తున్నాము, ఇక ఈ వారం రోజులలో షెడ్ పని అయిపోతుంది. మొత్తం అక్కడ వరకు ఇక్కడ వరకు అండి, ఇక్కడి వరకు వస్తుంది మేడం. అమ్మవారి మీద ఉండదు, షెడ్ వేస్తే అంటే తప్ప అమ్మవారి మీద చుట్టుపక్కల ఉండదు, ఇటు సైడ్ వస్తుంది. ఇప్పుడు మనకి ఏవైతే ఊడలు ఉన్నాయో ఆ ఊడలు కూడా మనకు కనిపిస్తాయి, పబ్లిక్ కు కనిపిస్తుంది. అంటే ఈ పవర్ ఈ లుక్ అంతా ఈ చెట్లతోనే 3 చెట్లతోనే కనిపిస్తుంది కదా. చెట్లతో ఉంది మేడం. ఇక వర్షం దిక్కెళ్ళి వేయవలసి వస్తుంది. అది రోజు రోజుకి పబ్లిక్ కూడా పెరుగుతున్నారు కాబట్టి సౌకర్యార్థం అన్ని డెవలప్మెంట్స్ చేయాల్సి వస్తుంది. రైట్, అంతా అమ్మవారే చూసుకుంటారండి. అమ్మవారే చూసుకుంటాం మేడం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పబ్లిక్ నమ్మడం ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు వర్షాలు పడి ఉండే, ఆ వర్షాలు పడ్డప్పుడు అక్కడ బ్రిడ్జ్ కాడ గండి కొట్టింది, కానీ అమ్మవారి దగ్గర మాత్రం 24 గంటలు దీపం ఉంటుంది. ఆ దీపం మాత్రం కొండెక్కలేదు. అది అప్పటి నుంచి పబ్లిక్ అనేది జనాభా అనేది చాలా నమ్ముతారు. వీడికి ఒకసారి దర్శనం చేసుకుంటే మళ్ళీ వాడు నేను ఎప్పుడు వాళ్ళ అమ్మవారి దగ్గరికి ఎప్పుడు పోయి దర్శనం చేసుకోవాలని ఉంటుంది. కానీ ఏదో బయట కిరికీలు పెట్టుకొని వచ్చినా, ఇంట్లో కిరికీలు ఉన్నా, వీడికి వచ్చిన తర్వాత ఒక ప్రశాంతత అనేది ఉంటుంది. ఇప్పుడు తమరు వచ్చి ఒక గంట సేపు కావచ్చు, అర్ధ గంట అయిందో ఏమో తెలియదు, కానీ తమరు కూడా కొద్దిగా మైండ్ లో ఉండిపోతుంది. నేను మా ప్రేక్షకులతో అదే చెప్తాను, ఒకలాంటి పీస్, కామ్నెస్, ఒకలాంటి నిజమైన భక్తి అంటారు కదా. పాజిటివ్ వైబ్స్ అండ్ అమ్మవారు కూడా చూడాలంటే కొంచెం భయంగా, కొంచెం టెన్షన్ గా కూడా ఉందండి. ఆమె పవర్ అలాంటిది, ఆమె రూపం కూడా అలాంటిది. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. హాయ్. సో ఫస్ట్ టైం వచ్చారా? నేను ఫస్ట్ టైం వచ్చినాను. మీ పేరు? పూజ. ఎక్కడి నుంచి వస్తున్నారు? అత్తాపూర్ నుంచి వస్తున్నాము. ఎలా తెలిసింది ఇక్కడ ఎక్కువైతే ఇన్స్టాలో చూసినాము, ఇన్స్టాలో చూసి వద్దాం అనుకున్నాము. సో ఇక వేరే వాళ్ళవి చాలా ఈ అమ్మవారి గురించి చాలా చెప్తున్నారని, కోరుకున్న కోరికలు అన్నీ తీరుతున్నాయని అంటే మేము కోరికలు తీర్చుకోవాలని వచ్చినాము ఇక్కడ. ఓకే. సో వచ్చిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా 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 బాగుంది, చాలా పవర్ఫుల్ గా, చాలా పవర్ఫుల్ అమ్మవారు. మీరండి, మీ పేరు? నవనీత. మీరిద్దరు కలిసి వచ్చారా? సిస్టర్. మీ కోరిక తీరిందా? తీరిందా? వెరీ నైస్, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చిండ్రు? సైదాబాద్. మీ పేరు? జ్యోతి. మీరు? మా పేరు మంగా, సైదాబాద్ నుంచి వచ్చినాం. మీ ఇద్దరు? మా అత్తయ్య. అత్త కోడలు, మా ఆడబిడ్డ, మా వదిన. సో ఫ్యామిలీ అంతా వచ్చి మీరు మొక్కుకొని పోయినరు, కోరిక తీరిన తర్వాత బోనం బియ్యం తీసుకొని వచ్చి బియ్యం పోద్దామని వచ్చినాం. ఓకే. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఆర్ ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు ఇక్కడ? మేము ఇక్కడ యాక్చువల్గా 1 year నుంచి వస్తున్నాము. ఓకే. అయితే ఇక్కడ కోరుకునే అన్నీ అవుతున్నాయి అని చెప్పేసి వచ్చినాం. ఆల్రెడీ ఒకటి అయ్యింది, ఇప్పుడు సెకండ్ కూడా కాబోతుంది, అందు గురించి అని మొక్కు తీర్చుకుందామని వచ్చినాము. సో మీ కోరికల లిస్ట్ లో ఒక్కొక్కటి ఇక్కడికి ఎట్లా వస్తుంటే అక్కడ తీరుతున్నాయి. అంతేనా? మీరేమంటారు? మా ఇంటి దేవత ఆమె, మా ఇలవేలుపు ఆమెనే. అచ్చా. ఆమెను ఎప్పటి ఏళ్ళ నుంచి మేము కొలుస్తూనే ఉంటాం. ఇక్కడికే వస్తారా? ఇక్కడ వస్తాం. మా ఇంటి దేవత ఆమె. మా ఇంట్లో కూడా ఉంది, ఇంట్లో కూడా ఈమెనే, ఇక్కడ వచ్చింది కూడా ఆమెనే. ఆమె పిలిపించుకుంటుంది కనుక వస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అంకుల్. నమస్తే. నా పేరు శివకుమారు. నేను లాల్దొరలో ఉంటాను. అయితే ఇక్కడ గుడి ఉన్నట్టు నాకు కూడా 4 నెలల ముందే తెలుసు. ఎన్ని ఇయర్స్ అంటే నా పుట్టుకొని ఈడ నాకు 65 years నుంచి నాకు ఈడనే ఉంది. నాకు ఒకరు చెప్తేనే నేను వచ్చినాను, నాకు కూడా తెలియదు. నేను వచ్చిన తర్వాత గుడికి నేను వచ్చినప్పుడు చాలా తక్కువ మంది ఉండే. ఒక మన బోనాలు లాస్ట్ ఇయర్ బోనాల పండుగ అయింది కదా, దానికన్నా ముందు వచ్చిన బోనాల పండుగ తర్వాత పికప్ అయింది. ఇదంతా అందరు నమ్ముతున్నారు. అమ్మవారు కూడా అనుకున్నది అవుతున్నది అన్నట్టుగా వచ్చి. మీకు ఎట్లా అనిపిస్తుంది? నేను ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాను కాబట్టి మంచిగా అనిపిస్తుందని వారంలో ఏదైనా ఒక దినం వస్తాం. మంగళవారం అన్నా, శుక్రవారం అన్నా, ఆదివారం అన్నా వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నీ పేరు? భాగ్యలక్ష్మి. ఎక్కడ ఉంటారు మీరు? మేము ఇద్దనగర్లో ఉంటాం. ఈ అమ్మవారి మహిమ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అమ్మవారి మహిమ గురించి అంటే అమ్మ అంతటా ఆమెనే ఉంది. ఆమెను ఇందాక ఎవరు చూడలేదు, ఇప్పుడు ఆమె నన్ను ఎందుకు చూస్తలేనని ఆమె బయటికి వెళ్ళింది, చూపెడుతుంది అందరికి మహిమలు. ఆమె అందరు సర్వే జన్మ సుఖిని బాగుంది. అందరిని మంచిగా చూస్తే అదే 10,000. ఏమంటావు? నువ్వేమని మొక్కినావు? నేను ఏం మొక్కినా అందరి గురించి మొక్కినా, నా గురించి వద్దు. ఆమె చూసుకుంటది. ఆమె నాకేం కావాలి, ఆమె మనసుకిరక, ఆమెకేం కావాలి మనం చూడాలి గది. అయితే ఇప్పుడు అక్కడ సుమన్ టీవీ చూస్తున్న వాళ్ళందరూ కూడా అమ్మవారి దగ్గరికి రావాలి, మా కోరికలు కూడా అమ్మవారు తీర్చాలి అని అనుకుంటారు కదా. తీర్చదు ఆమె. మనిషి అన్నాక కోరికలు ఉంటేనే ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు?
నేను అంటున్నా కదమ్మా, మనము ఇతరుల గురించి బాధపడి వాళ్ళ గురించి మనం కోరుకుంటే మన గురించి ఆమె కోరుకుంటాయి. అట్లంటవా? ఏమంటావు? అంతే. ఒక్కరి గురించి మనం ఒక్క అన్నము కొంచెం వాళ్ళకి పెట్టితే మనకు మన దేవుడు మన వెంబడే ఇస్తాం. అది నేను అనేది. సర్వే జన్మ సుఖినో. అందరి మంచిగా ఉండని, అందరు పిల్లలు జల్లలు, పెళ్లి కానులకు పెళ్ళి, పిల్లలు కానులకు పిల్లలు, అమ్మ కొలువు లేని వాళ్ళకి కొలువు, తెలివి లేని వాళ్ళకి తెలివి, బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి, అన్నీ ప్రసారిస్తుంది ఆమెనే. చాలా మంచిగా చూడని. సర్వే జన్మ సుఖిని బాగుంది. అందరు మంచిగా ఉండాలి. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? లలిత. ఎక్కడ ఉంటారు? ఇక్కడనే ఉంటాం. ఇక్కడనే ఉంటారా? ఎన్నేళ్ళ నుంచి ఉంటారు ఇక్కడ? అమ్మవారా? మీరు? మేము పుట్టుకున్నాం సంది మా మామలు ముత్తాతలు అందరు ఇక్కడనే. ఇంత రద్దీ ఈ మధ్య కాలంలోనే కదా, అంతకుముందు లేదులే. అంతకుముందు మామూలుగా ఉండే కానీ ఇప్పుడైతే ఇప్పుడు 8-10 ఏళ్ళ సంది మంచిగా జరుగుతుంది. అమ్మవారు అనుకున్నట్టుగా చేస్తుంది. మొక్కినాక మంచిగా అవుతుంటే వస్తుండ్రు, మొక్కులు చేసిపోతుండ్రు. బాగా అవుతుంది. మాకు కూడా మంచిగా సంతోషం ఉంటుంది. అమ్మవారి ఇక్కడ ప్రత్యేకత ఏందమ్మా? అమ్మవారు ఇక్కడ రక్తమయ సమ్మానం. ఆమె ఫస్ట్ చిన్న గుడి ఉంది చూడు, ఆమె ఫస్ట్. ఆమె వెనుక ఎల్లమ్మ వెనుక ఇప్పుడు ఈమె ఈమె అంటే ఇప్పుడు ప్రవణ్ వల్ల తాతలు ఇలా పెట్టిండు. ఇక ఆయన పూజలు చేసి ఆయన సర్ణమైంది. ఆయన అయిన తర్వాత ప్రవణ్ వల్ల డాడీ వాళ్ళ మమ్మీ అందరు ఇక్కడ పూజలు చేస్తారు. బాగా అవుతుంది. మరి ఇప్పుడు మీ మాటలు వింటున్న ముచ్చటిని అందరు రావాలనుకుంటారు కదా, వాళ్ళ కోరికలు కూడా తీరాలనుకుంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. వాళ్ళు వస్తుంటే చెప్తానే ఉన్నాము అన్నీ. వాళ్ళు ఏ మాట అమ్మకు చెప్పిన మాట మంచిగా అవుతుంది. వాళ్ళు వస్తుండ్రు, చేసుకుంటుండ్రు, పోతుండ్రు, మంచిగా అవుతుంది. పబ్లిక్ కూడా వస్తుంది. ఇంకా రావాలని కూడా కోరుకుంటున్నాం. సరే అమ్మా, సంతోషం. చక్రవాసిని శుభకారిణి శ్రీంకార రూపిణి శృతిచారిణి శివకేశవార్చిత హ్రీంకారిణి చిత్రూపిణి భక్త చింతామణి అరుణాసుర మనహారిణి శ్రీశైల భ్రమరాంబ దివ్యకీలాద్రివాసిని దేవి కనక దుర్గాంబ శ్రీకరి శుభకరి శాంకరి శివకరి సర్వయోగేశ్వరి మాతా నమోస్తుతే దేవి దుర్గాంబికా మాతా నమోస్తుతే దేవి దుర్గాంబికా. రక్త కట్టమైసమ్మ ఎల్లమ్మ, మధ్యలో కాళికాదేవి. మీకు కూడా ఏమైనా మొండి కోరికలు ఉన్నాయా? ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా తీరట్లేదా? అయితే హైదరాబాద్ ఫలుక్నామాలో ఉన్న ఈ కాళికామాత దగ్గరికి ఒక్కసారి రండి, ముడుపు కట్టండి, మీ కోరికని అమ్మవారికి చెప్పండి. డెఫినెట్గా ముఖ్యంగా ఆదివారం రోజు అభిషేకానికి చాలా మంది భక్తులు బారు తీరుతారంట. అంటే 4 గంటలకే 7 గంటలకు అభిషేకం మొదలవుతున్నప్పటికీ 4 గంటల నుంచి ఇక్కడ క్యూ లైన్లో నిల్చుంటారంట అమ్మవారి ఆ ప్రసాదం తీర్థం రూపంలో తీసుకోవడానికి. అంటే పళ్ళతో పాటుగా పంచామృతాల్లో అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటారంట ఇక్కడికి వచ్చే భక్తజనాలు. అండ్ చాలా డెవలప్ కూడా ఇంకా ఫ్యూచర్లో కాబోతుంది. సో డెఫినెట్గా ఇక్కడికి విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.